జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Which ministry has launched the renamed portal of the Animal Husbandry Infrastructure Development Fund? ఇది అంటే పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధిని యొక్క పునరుద్ధరించబడిన పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అన్నాడు. మరి పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి యొక్క పునరుద్ధరించబడిన పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అన్నాడు. అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఎనిమల్ హస్బెండరీ డైరింగ్ అన్నాడు. ఫిషరీస్ అంటే ఫిషరీస్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అన్నాడు. మరి వాస్తవానికి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అన్నాడు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పర్యాటక మంత్రిత్వ శాఖ అన్నాడు. పర్యాటక మంత్రిత్వ శాఖ. ఇక్కడ ఫిషరీస్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రిత్వ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఎనిమల్ హస్బెండరీ డైరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఈ స్కీమును ప్రారంభించింది. కాబట్టి బి అనే దానిని మనం ఆన్సర్గా పరిగణలోకి తీసుకోవాలి. బి అనే దాన్ని మనం ఆన్సర్గా పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఆన్సర్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నాడు. మరి ఆయుష్మాన్ భారత్ సంబంధించి డిజిటల్ సంబంధించి ప్రకటనలు పరిగణించండి అన్నప్పుడు ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్ మస్ట్ అడాప్ట్ ఇట్ అన్నాడు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ మస్ట్ అడాప్ట్ ఇట్ అన్నాడు. అంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు దీన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు దీన్ని తప్పనిసరిగా స్వీకరించాలి. ఇది రెండవది. యాజ్ ఇట్ ఎయిమ్స్ టు ద అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియన్ షోల్డ్ బి పార్ట్ ఆఫ్ అల్టిమేట్లీ అన్నాడు. ఇది సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించాలని లక్ష్యం పెట్టుకున్నందున భారతదేశంలో ప్రతి పౌరుడు అంతిమంగా దీనిలో భాగం కావాలి అన్నాడు. రెండవది. మూడవది, ఇట్ యాజ్ సిమ్లెస్ పోర్టబిలిటీ అక్రాస్ ద కంట్రీ విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే దేశవ్యాప్తంగా అతుకులు లేని పోర్టబిలిటీని కలిగి ఉంది అన్నాడు. మరి ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైంది అన్నాడు. ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైందంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మూడోది. కాబట్టి ఇక్కడ ఏ ఆన్సర్ కాదు, బి అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. బి అనేదాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. మరి ఇది క్వశ్చన్కి ఆన్సర్. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అండ్ రిలేటెడ్ టు ద ప్రిజన్ ఆఫ్ ద లెండింగ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ మరియు ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఈ క్రింది వాటిలో దేని ద్వారా రుణాలు ఇవ్వడానికి సంబంధించిన నిబంధనలకు సంబంధించింది అన్నాడు. మరి అక్కడ ఇచ్చిన దాంట్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉంది. రెండవది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఉంది. మూడవది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫైనాన్స్ ఇంటెంటివ్ ఉంది. అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫైనాన్స్ ఇన్సెంటివ్స్ ఉన్నది. మరి నాలుగోది వరల్డ్ బ్యాంక్ ఉన్నది. మరి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి? మరి ఇక్కడ అంటే మనం ఇక్కడ ఐఎంఎఫ్ తీసుకోవాలా, ఐబిఆర్డి తీసుకోవాలా, మరి ఏడిబి తీసుకోవాలా? మరి ఇక్కడ వాస్తవాన్ని యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ తీసుకోవాలనేది ఇక్కడ పాయింట్. అంటే అక్కడ క్వశ్చన్ మనం కరెక్ట్గా చదవాలి. ఇక్కడ ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ మరియు ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఈ క్రింది వాటిలో దేని ద్వారా రుణాలు ఇవ్వడానికి సంబంధించిన నిబంధనలు సంబంధించిందంటే ఇలాంటి రుణాలను ప్రత్యేకంగా ఐఎంఎఫ్ అనేది ఇస్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాబట్టి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్. కాబట్టి బి అనే దాన్ని
మనం ఆన్సర్గా పరిగణలోకి తీసుకోవాలి. బి ఆన్సర్ మనం చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నప్పుడు విచ్ ఇస్ ద రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇస్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఎకానమీ? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అక్కడ ఫస్ట్ ఆప్షనల్ an increasing in nominal effective exchange rate indicates the appreciation of rupee. అప్రిషియేషన్ ఆఫ్ రూపీ అన్నాడు, నాట్ డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ. అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ పెరుగుదల రూపాయి విలువను సూచిస్తుంది అన్నాడు. కరెక్టే అది. నామినల్ రెండవది an increasing the real effective exchange rate indicates an improvement in trade and competitiveness అన్నాడు. అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ పెరుగుదల వాణిజ్య పోటీతత్వంలో పెరుగుదలను సూచిస్తుంది అన్నాడు. అది కరెక్టే. రెండోది కూడా కరెక్టే ఆన్సర్. ఇతర దేశాల ద్రవ్యోల్బణం సంబంధించి దేశీయ ద్రవ్యోల్బణంతో పెరుగుతున్న ధోరణి ఎన్ఈఈఆర్ మరియు ఆర్ఈఈఆర్ మధ్య పెరుగుతున్న విభేదాల కారణం కావచ్చు అన్నాడు. వాస్తవానికి మూడోది కరెక్టే. అప్పుడు ఆన్సర్ 1, 2 అంటే కాదు. అప్పుడు 2, 3 అంటే కాదు. 1, 2, 3 కరెక్ట్ అయినప్పుడు 1, 3 కాదు అంటే 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. డి అనేది ఆన్సర్. డి అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నప్పుడు విచ్ ద రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. విచ్ ద రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ టు ఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ లైక్లీ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది అంటే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అది తప్పు. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలు అమ్ముతుంది. చూడండి, రూపాయి వేగంగా క్షీణించినట్లయితే ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయించే అవకాశం ఉంది. రూపాయి వేగంగా క్షీణించినట్లయితే ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయించే అవకాశం ఉంది. ఇది 100% కరెక్ట్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో రూపాయి విలువ క్రమక్రమంగా పడిపోతుంటే డాలర్లను విక్రయించాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక డాలర్ ఉంది, ఒక డాలర్ ఉంది, దానికి ఈరోజు 80 రూపాయలు అనుకోండి. ఇప్పుడు రూపాయి విలువ క్షీణించింది, 90 రూపాయలు అయింది. అప్పుడు చూడండి, మనం డాలర్ అమ్ముకోకపోతే మన డాలర్కి ఎక్కువ రూపాయలు పోతాయి మనకి. అంటే డాలర్లు విక్రయించుకోవాల్సిన అవసరం అప్పుడు ఉంది. కాబట్టి మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తక్కువ అవుతుంది. కాబట్టి మన డాలర్కి ఎక్కువ రూపాయలు పోతాయి కాబట్టి డాలర్ని విక్రయించే అవకాశం ఉంది. యూఎస్ఏ లేదా ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ద యూఎస్ఏ ఆర్ యూరోపియన్ యూనియన్ వార్ ఫాల్ దట్ లైక్లీ ఇండ్యూస్ ఆర్బీఐ టు డాలర్స్ అన్నాడు. మరి ఈ క్రింది వాళ్ళలో ఏ వాక్యము సరైంది అన్నాడు. మరి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైంది అంటే వాస్తవానికి 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ అండ్ థర్డ్ ఆన్సర్ అనేది మనం చేయాలి. యూఎస్ఏ లేదా యూరోపియన్ యూనియన్లో వడ్డీ రేటు తగ్గితే అది డాలర్లు కొనుగోలు చేయడానికి ఆర్బీఐ ప్రేరేపించే అవకాశం ఉంది. అంటే యూఎస్ఏలో కానీ యూరోపియన్ యూనియన్లో కానీ వడ్డీ రేటు తగ్గినప్పుడు మన ఆర్బీఐ డాలర్లను కొనుగోలు చేయడానికి ప్రేరేపించే అవకాశం ఉంది. మూడోది కరెక్ట్ ఆన్సరు, రెండోది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 2, 3 అనే దాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాలి.